ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ? మన ప్రభుని యేసు క్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 50 23rd స్టాంజా 50వ కీర్తన 23వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకునెను. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో అనేక మంది ప్రతిదినం మన జీవితంలో పలు విధములైనటువంటి ఇబ్బందులను, శ్రమలను, శోధనలను మనం ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటాం. అయితే వాటన్నిటి మధ్య దేవుని సహాయము లేక ప్రభువిచ్చే రక్షణ మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే ఆ స్థితిని మన ముందున్నటువంటి కాలం అంతా, అనగా ప్రాణంతో మనం ఈ లోకంలో సజీవులుగా ఉన్నంతకాలం ప్రాణరక్షణ, అంతేకాక మరణానంతరం మన ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యాన్ని చేరుటకు కావలసిన ఆత్మరక్షణ, ఈ రెండిటిని మన జీవితంలో మనం పొందాలంటే దేవునిని స్తుతించేటటువంటి వారుగా మన జీవితం ఉండాలి. ప్రభువును స్తుతించేటటువంటి వారు యహ సంబంధంగా ప్రాణానికి రక్షణ పొందుతారు. రెండవదిగా మరణానంతరం ఆత్మకు రక్షణ పొందుతారు. నేడు మనం చదివినటువంటి వాక్యం తెలియపరుస్తున్నటువంటి సత్యం అదే. స్తుతియాగం అర్పించువాడు దేవుని మహిమపరచువాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు స్తుతియాగం చేయువాడు తన మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని వాక్యం తెలియపరుస్తూ ఉంది. స్తుతియాగము అని అనగా ఎపిసిల్ టు హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 15, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వఫలం అర్పించుదము. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. స్తుతియాగము అని అంటే ఆయన నామాన్ని ఒప్పుకొనుట, అనగా ఆయన నామం పరిశుద్ధమైనదని, నీతిగలదని, యథార్థమైనదని, ఇలా ఏ విధములుగా దేవుని యొక్క వాక్యం ఆయన నామాన్ని మనకు నేర్పిస్తుందో దానిని మనం విశ్వాసంతో ఒప్పుకోవాలి. ఒప్పుకొని హృదయమంతటితో నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కార్యమును ఎవరైతే ప్రతిదినం చేస్తారో నిశ్చయముగా వారు తమ జీవితంలో ప్రభువు ఇచ్చేటటువంటి ప్రాణరక్షణ, రెండోదిగా ఆయన మనకు అనుగ్రహించే ఆత్మరక్షణను మనం పొందుతాం. ఈ విధంగా స్తుతియాగము మనం చేయాలి అని ప్రభువారు ఆయన ప్రమాణపూర్వకంగా, అంటే ఆయన తన తోడు అని చెప్పి ఆయన తెలియపరిచారు. ఆ మాటను మనం చూస్తే ఐజయా చాప్టర్ 45 వర్డ్స్ 23, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏమని అంటే, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకొనును అనేటటువంటి విషయాన్ని తెలియజేయటం మనం గమనించగలం. ఈ విషయాన్ని గురించి పౌలు గారు తన పత్రికలో తెలియజేస్తూ ఎపిసిల్ టు రోమన్స్ చాప్టర్ 14 వర్డ్స్ 11 and 12, రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 11, 12 వచనాల్లో అక్కడ ప్రభువారు సెలవిచ్చినటువంటి మాటను, నా తోడు అని ప్రభువారు చెప్పినటువంటి విషయాన్ని, అంటే ప్రమాణపూర్వకంగా చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ఈ విధంగా చెప్తూ ఈ కార్యమును చేయటం యందు ప్రతి విశ్వాసం ఎలా ఉండాలంటే, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఆయన సన్నిధిని మోకరించుట నిమిత్తం, రెండోదిగా మన నాలుక ఆయనను స్తుతించుట నిమిత్తం, ఈ రెండు విషయాల గురించి మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. మోకరించాల్సిన విశ్వాసి మోకరించుటను అశ్రద్ధ చేస్తే, రెండోదిగా స్తుతించాల్సినటువంటి నాలుక ప్రభువును స్తుతించడం అశ్రద్ధ చేస్తే, ఎందుకు మనం ఈ విధంగా చేయలేకపోయామో మనము ప్రమాణపూర్వకంగా చెప్పినటువంటి దేవునికి మనం లెక్క అప్పగించాలి. కనుకనే పౌలు గారు
ప్రతి విశ్వాసి కూడా ఈ కార్యమందు నమ్మకమైనటువంటి పాలువారిగా ఉండాలని, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని పాల్స్ ఎపిసల్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 3 వర్స్ 14, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మోకాళ్ళుండుటను ఇక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాక మనము ఆయన నామమున మోకాళ్ళుండి దేవుని స్తుతించాలని పాల్స్ ఎపిసల్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 10, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అధికముగా హెచ్చింపబడ్డారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు నామముననే మనం మోకాళ్ళం ఉండాలి. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభు నామమును మనం స్తుతించాలి. ఎందుకనంటే ఆయనే అధికముగా హెచ్చించబడినటువంటి దేవుని కుమారుడు. మన కొరకు తనను తాను అప్పగించుకొని మరణించి పునరుద్ధానుడే తిరిగి లేచి ఆయన అధికముగా హెచ్చించబడ్డాడు. కనుక లోకంలో మనం హెచ్చించాల్సిన లేక పూజించాల్సిన నామము ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు నామమే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు విన్న ఈ సంగతులను హృదయంలో జ్ఞాపకమందు ఉంచుకుంటూ ప్రభు సన్నిధిని మోకాళ్ళ నుండి ఆయనను స్తుతించుటను ఏమాత్రం నిర్లక్ష్యం చేయక ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణను మన ముందున్నటువంటి జీవిత దినాల్లో పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. స్తుతియాగం చేయుట అనేది మా అందరి విషయంలో మీరు ప్రమాణపూర్వకంగా చెప్పినటువంటి మాట. ఆ మాటను మేము ఎక్కడ కూడా అతిక్రమించక విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి మీకు లెక్క అప్పగించవలసినటువంటి వారి వలె మీ ఎదుట మా విశ్వాసాన్ని కనుపరచడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీరిచ్చే రక్షణ మా ప్రియులకు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆత్మీయంగా మేలు కలుగుటకు కారణంగా ఉంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలను కూడా మాకు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.